పాదయాత్ర ప్రారంభం ఇబ్రహీంపట్నంలోనే వచ్చి తమ్మినేని గారి పాదయాత్రకి జన పాదయాత్రకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి జరిగే పాదయాత్ర. ఇది సీట్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమో జరిగే పాదయాత్ర కాదు. ఈ మహాజన పాదయాత్రలో సీట్లు ఓట్లు అడగట్లా, పేదవాళ్లకి ఇళ్లు ఇవ్వమని కోరుతున్నారు. అలాగే దళితులకి భూములు ఇవ్వమని కోరుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలి అంటే సామాజిక న్యాయం జరగాలి. ఇది సామాజిక తెలంగాణ అంటే రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, అలాగే రాజకీయ పరంగా బలహీన వర్గాలు సంపన్న వర్గాలకి ధీటుగా తయారవ్వాలి. అది నిజమైన సామాజిక తెలంగాణ. మరి ఈ పాదయాత్రకి ఇది సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు మీకు తెలిసిందే. నా స్లోగను ఈ రాష్ట్రంలోని మన దేశంలోని వామపక్ష పార్టీలు అన్నీ ఐక్యం కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రంలోని మన దేశంలోని వామపక్ష పార్టీలన్నీ ఐక్యమై ఏ రోజైతే ఈ రాష్ట్రానికి దేశానికి ప్రత్యామ్నాయం వామపక్ష పార్టీలు అంటారో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని నేను అనుకుంటున్నాను. ప్రజల్ని ఈ రాష్ట్ర సమస్యలు ఏమిటి, ఈ మహాజన పాదయాత్రలో మీరు పాల్గొంటున్నారు. మీరు పాల్గొన్న తర్వాత మీకు ఏమనిపించింది? రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడున్న పేద ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు తెలంగాణ అనేది మీకు తెలిసిందే, ఈ ప్రపంచంలో అతి పెద్ద పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. మరి ఈ అతిపెద్ద పోరాటానికి నాయకత్వం వహించింది వామపక్ష పార్టీలు. 5,000 మంది చనిపోయారు, భూముల్ని పంచారు, యుద్ధం చేశారు. తెలంగాణ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల పక్షాన యుద్ధం చేస్తుంది వామపక్ష పార్టీలు. మరి ఇవాళ సిపిఎం పార్టీ, తమ్మినేని వీరభద్రం గారు, వారి బృందం ప్రజల దగ్గరికి ప్రజల సమస్య, వాళ్ళ సమస్యని ఈ వ్యవస్థ పరిష్కరించాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అన్ని సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న ఈ పాదయాత్రకి నాకు తెలిసి అభ్యుదయవాదులందరూ, కవులు, కళాకారులు, మీడియా, అన్ని ఛానల్స్ దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏ ఎజెండా లేదు, ఇందులో ఓట్లు సీట్లు ఎజెండాలు లేవు. సింగిల్ పాయింట్ ఎజెండా, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, పోరాటం చేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేసే పాదయాత్ర ఇది. అందుకని దీనికి నేనొక్కనే కాదు, ప్రజా కళాకారులందరూ, అభ్యుదయవాదులందరూ, అలాగే మనకి ఇవాళ సొసైటీలో ఉన్న చాలా రంగాలు, ఇవాళ కళారంగం ఉంది. కళారంగం ఎప్పుడు ఏ మంచి జరిగినా స్పందిస్తుంటుంది. ప్రజా కళాకారులు, మేధావులు, ఇదొక విషయం. ఆయన పాదయాత్ర చాలా క్లియర్ కట్ ఎజెండాతో వెళ్తుంది. దర్ ఈస్ నో ఓట్ ఆర్ సీట్ ఎజెండా. అందుకని ఇది ప్రజల శ్రేయస్సు కోసం జరిగే మహత్తర పోరాటం. ఇది ఓ మహాప్రస్థానం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్ని పదండి ముందుకు, పోదాం. బడుగు బలహీన వర్గాల్లో నుంచి పెద్ద పెద్ద పోలీసులు రావాలి, ఐపీఎస్లు, ఐఏఎస్లు, జడ్జిలు, యాక్టర్లు, ఇంతమంది రావాలని కోరుకునే సామాజిక
తమ్మినేని వీరభద్రం గారికి, వారి బృందానికి, అలాగే సిపిఎం పార్టీకి, అలాగే ఈ పాదయాత్రకి వామపక్ష పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని, వామపక్ష పార్టీలన్నీ ఐక్యమై దీన్ని విజయవంతం చేయాలని